సమయం లేదని ఆలోచించేవాడు ఎవడంటే పని వాయిదా వేద్దాం అనుకునేవాడు మాత్రమే. పని చేద్దాం అనుకున్నవాడికి సమయం ఖచ్చితంగా ఉంటుంది, పని వాయిదా వేసేవాడికి సమయం ఎప్పటికీ ఉండదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సమయం లేదు, టైం సరిపోవట్లేదు, మాకు ఈవేళ టైం సరిపోవట్లేదు కాబట్టి మేము ఈ పని వాయిదా వేస్తున్నాం, మా దగ్గర టైం లేదు. చాలా మంది చెప్పే మాట ఇది. అసలు టైం లేదనే మాట కన్నా పెద్ద బూత్ ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్లో ఒకసారి చెప్తాడు, ఒక ఆడ మనిషికి 24 గంటల సమయం ఉంది ఇల్లు శుభ్రం చేయడం కంటే 24 గంటల్లోనే ఇల్లు శుభ్రం చేస్తుందంట. అదే గంటే ఉంది ఇల్లు శుభ్రం చేయడం కంటే గంటలోనే ఇల్లు శుభ్రం చేస్తుందంట. ఇది నిజమే కదా. మన జీవితంలో కూడా చాలా సార్లు మనం చూడండి, సినిమా థియేటర్లో సినిమా టికెట్ తీసుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో థియేటర్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాం. అదే నిజంగా ఏదైనా పనికొచ్చే పని మీద వెళ్ళాలనుకోండి, 10 నిమిషాల్లో ఏం వెళ్తాం అని చెప్పి వాయిదా వేస్తాం. సమయం లేదు అని చెప్పుకుంటూ మన జీవితంలో చాలా ముఖ్యమైన పనులు మనం కావాలని వాయిదా వేసుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సమయం లేదని చెప్పి ఏది మానేస్తున్నాం మనం? ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారాన్ని తన సంకల్పంతో చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన ప్రతి పనికి కావాల్సినంత సమయం తన దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనిషి ఏం చేస్తాడంటే సంకల్పం లేనప్పుడు బద్దకించి నా దగ్గర టైం లేదు, ఈవేళ అవదు, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం వాయిదాలు వేసుకుంటూ పోతాడు. ఇలా సమయం లేదని చెప్పే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను. ఒక 50 సంవత్సరాల వయసులో ఉన్న ఒక మహిళ 50 సంవత్సరాల్లో తను జిమ్కి వెళ్దాం అని అనుకుందంట. తను జిమ్కి వెళ్దాం అనుకున్నప్పుడు నా వయసు 50 సంవత్సరాలు, ఇంకెందుకులే సమయం అయిపోయింది నాకు, తర్వాత చూసుకుందాం అని అనుకోలే. తను 50 సంవత్సరాల్లో జిమ్కి వెళ్ళి తను అందరికన్నా వేగంగా చురుగ్గా పనిచేసి మిగతా పిల్లలకి ఏదైతే ఎక్సర్సైజ్ చెప్తున్నారో అది తను చేయలేకపోయినా కూడా కష్టపడి ఉన్న తక్కువ సమయంలోనే, వాళ్ళకి వీళ్ళకి గంటన్నరే సమయం ఉంటే ఆ గంటన్నరలోనే తిని అన్ని ప్రయత్నించి తను ఆరోగ్యంగా ఉంచుకుంది. కానీ 15-20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది సమయం లేదని చెప్తుంటారు. అంటే ఇక్కడ ఆ మహిళ నుండి మనం తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే సమయం లేదని చెప్పకూడదు. మన పురాణ కథలో భగీరథుడి కథ ఉంటుంది. గంగని ఇలపై తెప్పిస్తే తన పూర్వీకులకు విముక్తి లభిస్తుందని తెలిసి భగీరథుడు ఏం చేస్తాడు, గంగని ఇలపైకి రప్పిద్దాం, భూమిపైకి రప్పిద్దాం అని చెప్పేసి సంకల్పించుకుంటాడు. దీక్ష మొదలు పెడతాడు. నా దగ్గర సమయం లేదు, గంగ అంటే ఎక్కడో శివుడి తలలో ఉంటుంది, భూమి మీదకి వస్తుందా అని ఆలోచించడు. సమయం లేదని ఆలోచించేవాడు ఎవడంటే పని వాయిదా వేద్దాం అనుకునేవాడు మాత్రమే. పని చేద్దాం అనుకున్నవాడికి సమయం ఖచ్చితంగా ఉంటుంది, పని వాయిదా వేసేవాడికి సమయం ఎప్పటికీ ఉండదు. సో ఎప్పుడు ఎవరికి కూడా సమయం లేదని మాత్రం చెప్పకండి. Please like, share and subscribe Giant Media AP and Telangana.